పన్ను ఎగవేతదారులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న పాన్ వ్యవస్థను అప్డేట్ చేస్తూ పాన్ 2.0ను అందుబాటులోకి తీసుకొస్తుంది. పాన్, టాన్, టిన్ వ్యవస్థలను ఏకీకృతం చేస్తుంది. డబుల్ పాన్, డూప్లికేట్ పాన్లకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ కేంద్రం కొత్తగా చెబుతున్న పాన్ 2.0 ఏంటి? ఇప్పటికీ పాన్ ఉన్నవారు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా? పాత పాన్ ఉన్న వారందరికీ కొత్తది పంపిస్తారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేయాలన్నా, డబ్బులు విత్డ్రా చేయాలన్నా, లోన్లు కావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా పాన్ కార్డు ఖచ్చితంగా కావాల్సిందే. ప్రతి ఆర్థిక అవసరానికి పాన్ కార్డు కీలకంగా మారింది. అయితే ఈ పాన్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు 1435 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. పాన్, టాన్, టిన్లను కలిపి ఏకీకృత వ్యవస్థను ఏర్పాటు చేసి డేటా గోప్యత కోసం మరిన్ని చర్యలను తీసుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం డూప్లికేట్ పాన్, డబుల్ పాన్లు ఉన్నాయి. అలాంటి వాటికి చెక్ పెట్టే వివిధ వ్యవస్థలను బలోపేతం చేసి పన్ను ఎగవేతలను మరింత కట్టడి చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో 2018లో 37.9 కోట్లుగా ఉన్న పాన్ కార్డులు 2024 మార్చి నాటికి 74.6 కోట్లకు పెరిగాయి. ఆధార్తో పాన్ కార్డు లింకు చేసిన వాళ్ళ సంఖ్య 60.5 కోట్లుగా ఉందని ఐటీ శాఖ చెబుతుంది. పాన్ కార్డులలో 98% వ్యక్తిగతమైనవిగా కాగా సంస్థలకు 0.83%, కంపెనీలకు 0.35%, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కు 0.33% జారీ అయ్యాయి. ఇక మిగిలినవి ప్రభుత్వాలు, హిందూ అవిభక్త కుటుంబాలు, స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్ 2.0ని తీసుకురాబోతుంది. మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ఇప్పుడు పాన్ కార్డ్ ద్వారా ఐటీ శాఖకు తెలిసిపోతుంది. దీంతో సక్రమంగా పన్ను చెల్లించేందుకు అవకాశం లభిస్తుందని కేంద్రం భావిస్తుంది. పన్ను చెల్లింపుదారులు రిజిస్ట్రేషన్ కోసం పాన్ కార్డ్ 2.0 అనే ఈ గవర్నెన్స్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. పాన్ సేవలను అధునాతన టెక్నాలజీతో మరింత సులభతరం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కింద పాన్ అలాట్మెంట్, అప్డేషన్, కరెక్షన్ వంటి సేవలను ఏకీకృతం చేస్తాయి. ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అమౌంట్ నెంబర్ టాన్ ను ఈ ప్రాజెక్ట్ లో విలీనం చేయనున్నారు. పాన్ ను వేగంగా వెరిఫై చేసుకునే వెసులుబాటును ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించబోతున్నారు. పాన్ 2.0తో వేగంగా డేటాను పొందవచ్చు. అంతేకాక తప్పుల దిద్దుబాటు, మార్పుల త్వరగా పూర్తి చేసుకోవచ్చు. ఈ మార్పుల కోసం ఎక్కువ కాలం వేచి ఉండే సమయం తగ్గుతుంది. ఇక పాన్ 2.0 ఏకీకృత వ్యవస్థ కావడంతో డేటా అంతా ఒకే చోట ఉంటుంది. అంతేకాక ఎలాంటి ఖర్చు లేకుండా పాన్ పొందవచ్చు. ఇక ఈ ప్రాజెక్టును పూర్తిగా పేపర్లెస్ గా నిర్వహిస్తున్నారు. డేటాకు సైతం మరింత భద్రత కల్పించనున్నారు. పాన్ సంబంధ సేవలను ప్రస్తుతం వివిధ విభాగాలు చూస్తున్నాయి. వాటిలో ఐటీ శాఖకు చెందిన ఈ ఫైలింగ్ పోర్టల్, యూటీఐ ఐటీఎస్ఎల్ పోర్టల్, ప్రోటీస్ ఈ గవర్నెన్స్ పోర్టల్ ఉన్నాయి. అయితే కొత్త వ్యవస్థలో పాన్, టాన్ సంబంధ సేవల బాధ్యతలను ఒకే సంస్థ చూసుకుంటుంది. సింగిల్ యూనిఫైడ్ పోర్టల్లో టాన్, పాన్ కు సంబంధించిన పూర్తి స్థాయి సేవలు అందుబాటులో ఉంటాయి. కొత్తగా పాన్ జారీ, వాటిలో మార్పులు చేర్పులు, ఆన్లైన్ లో పాన్ నిర్ధారణ, కార్డు పునరుద్ధరణ వంటివి ఈ పోర్టులోనే అందుబాటులో ఉంటాయి. పాన్ 2.0 టెక్నాలజీ ఆధారంగా పూర్తిగా పేపర్లెస్ విధానం ఉండనుంది. పాన్ కేటాయింపు, కరెక్షన్ వంటివన్నీ ఉచితంగానే చేసుకోవచ్చు. ఈ పాన్ ను రిజిస్టర్ మెయిల్ కు, ఐడికి పంపుతారు. ప్రస్తుతం మనం పాన్ కార్డును యూటీఐలో దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ ఆ సంస్థ వెబ్సైట్ కు వెళ్లి మాత్రమే కార్డు రీప్రింటింగ్, అదేవిధంగా ఈ పాన్ కరెక్షన్ వంటివి చేసుకుంటాం. ఇప్పుడు ఆ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడనుంది. అలాగే ఆధార్, పాన్ మిస్ మ్యాచ్ అయినప్పుడు అప్లికేషన్ ను సదరు సంస్థకు ప్రాసెసింగ్ కోసం ఫిజికల్ గా పంపాల్సి వచ్చేది. ఆ ఇబ్బంది కూడా ఇకపై ఉండకపోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న పాత కార్డు చెలామణిలో ఉంటుంది. కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్డేషన్ ఉన్నప్పుడు మాత్రమే 2.0 కింద దరఖాస్తు చేసుకొని కొత్త కార్డును పొందవచ్చు. కొత్త వ్యవస్థలో కూడా పాత కార్డులు, నెంబర్లు పనిచేస్తాయని కేంద్రం స్పష్టంగా చెబుతుంది. గత కొన్నేళ్లుగా పాన్ కార్డులు QR కోడ్ తోనే వస్తున్నాయి. పాన్ కార్డుపై ఉన్న QR స్కాన్ చేయగానే పేరు, ఫోటో, సంతకం, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ తేలికగా తెలుసుకోవచ్చు. ఇది బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సులువుగా ఉంటుంది. కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న QR కోడ్ పాన్ కార్డు పొందడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా డేటా సులభంగా క్షణాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చేరుతాయి.
దీంతో లోన్ ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. ఆడిటింగ్ వంటి సమయాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కొనుగోళ్లు, పన్ను చెల్లింపులు, రిటర్న్ ఫైలింగ్స్ పన్నులన్నీ సులువుగా తెలుసుకునే వీలుంటుంది. అయితే ప్రత్యేక క్యూఆర్ కోడ్ అప్లికేషన్ ద్వారా స్కాన్ చేసినప్పుడు మాత్రమే ఈ వివరాలు తెలుస్తాయి. ఫోన్లోని క్యూఆర్ స్కానర్ తో దీన్ని స్కాన్ చేయలేం.